ఒకసారి ఈ వీడియో చూడండి. ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి, అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు, ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిర్ణయం తీసుకున్నా, ఇండియాకి వెళ్ళినా, చేసే పని చేసినా, మళ్ళీ కువైట్కి వచ్చిన. ఇతని పేరు వచ్చరికి ఆంజనేయ ప్రసాద్. ఈయన కువైట్ లో ఉంటారనమాట. ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువలన వాళ్ళ పాపని ఇండియాలోనే వదిలి వాళ్ళ వైఫ్ తో కలిపి కువైట్ లో ఉంటున్నారనమాట. అయితే ఆ పాపని వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర, అదే ఆంజనేయ ప్రసాద్ వాళ్ళ అత్తమామల దగ్గర ఉంచారనమాట. అయితే December 7, 2024 రాజంపేట్ స్టేషన్ లో వచ్చేసరికి ఒక పోలీస్ కేసు అయితే నమోదైంది అనమాట, కంప్లైంట్. సో ఆ కంప్లైంట్ ఎవరిదని మనం మాట్లాడుకున్నట్లయితే ఆంజనేయులు అనబడే ఒక పెద్ద ఆయన్ని ఎవరో తల మీద గట్టిగా కొట్టి చంపేశారని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చింది. సరిగ్గా 2 రోజుల తర్వాత ఆంజనేయ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వచ్చింది అనమాట. అదే మీరు ఇప్పుడు చూసిన వీడియో. అయితే అందులో ఏం చెప్పారని అంటే, నేను సడన్ గా కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళి ఒక నైట్ లో ఆయన్ని చంపేసి వచ్చేసానని చెప్పారనమాట. ఒక ఆడపిల్ల మాన ప్రాణాలను కూడా లెక్క చేయట్లేదు, అసలు గవర్నమెంట్ ఎటువైపు వెళ్తుందో కూడా నాకు తెలియట్లేదు అని చెప్పేసి అన్నారనమాట. ఆయన మెయిన్ రిక్వెస్ట్ వచ్చేసరికి ఒకటే, ఈ వీడియో వచ్చేసరికి సీఎం వరకు వెళ్ళాలి, సిబిఎన్ వరకు వెళ్ళాలి, పొలిటీషియన్స్ అందరూ కూడా చూడాలని చెప్పేసి కోరుకున్నారు ఆ వీడియో ద్వారా. సో ఎవరు అసలు ఈ ఆంజనేయ ప్రసాద్, అసలు ఏం జరిగింది, ఆ పెద్ద ఆయన్ని చంపాల్సిన అవసరం ఈ ఆంజనేయ ప్రసాద్ గారికి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియో వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇందులో. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హలో ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. ఆంజనేయ ప్రసాద్ అండ్ ఆల్సో తన వైఫ్ చాలా ఏళ్ళుగా కువైట్ లోనే ఉన్నారనమాట. ఎందుకనేసి అంటే వాళ్ళ పాప ఇండియాలోనే ఉంది. సో వాళ్ళ పాప కోసం, తన ఎడ్యుకేషన్ కోసం, తన బతకడానికైనా సరే మనం డబ్బులు పంపించాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని చెప్పేసి ఆంజనేయ ప్రసాద్ అండ్ దాంతో పాటు తన వైఫ్ చంద్రకళ గారు కూడా వెళ్ళిపోయారు అనమాట కువైట్ కి. కొన్ని రోజుల తర్వాత ఆర్థిక పరిస్థితి బాగోక ఆంజనేయ ప్రసాద్ వాళ్ళ అత్తగారు ఎవరైతే ఆ పాపకు అమ్మమ్మ ఉంటారో సో ఆవిడ కూడా వచ్చేసారనమాట కువైట్ కి. సో ఆవిడ కూడా కువైట్ కి వచ్చేస్తే మరి ఆ పాప పరిస్థితి ఏంటి, ఆ పాప ఎక్కడ ఉందని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఎవరైతే చంద్రకళ గారు ఉన్నారో ఆంజనేయ ప్రసాద్ గారు వాళ్ళ వైఫ్, పాప వాళ్ళ అమ్మ, సో వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఉంచారనమాట. సో ఆ పాప వాళ్ళ బాబాయ్ ఉంటారు కదా, ఎవరైతే వాళ్ళ పిన్ ఉన్నారో వాళ్ళ హస్బెండ్, సో వాళ్ళ నాన్న ఇప్పుడు చనిపోయిన ఆంజనేయులుగా. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏం జరిగిందో అని మనం చూసుకున్నట్లయితే, ఒక రోజు ఆ పాప వచ్చేసరికి నిద్రపోతుంది అనమాట. సో ఒక రోజు నిద్రపోతున్నప్పుడు ఆ ముసలాయన ఎవరైతే ఇప్పుడు చనిపోయారో ఆంజనేయ ప్రసాద్ గారు కువైట్ నుంచి వచ్చి చంపేశారో, ఆ ముసలాయన వచ్చేసి నోరు అది నొక్కేసి డ్రెస్ అది తీసేసి చాలా దారుణంగా బిహేవ్ చేశారనమాట. ప్రైవేట్ పార్ట్స్ లో అది టచ్ చేయడం వల్ల అరడానికి కూడా వీలు లేకుండా నోరు నొక్కేశాడు అనమాట. ఆ పాప అరడానికి ట్రై చేస్తుంది, బట్ అరలేకపోతుంది. ఇదంతా నేను చెప్తుంది కాదు, వాళ్ళ నాన్నగారే చాలా బాధపడుతూ చెప్పారనమాట ఆ వీడియోలో. సో అందుకోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ మాదలు చేసిన డాడీ ఆయన నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు. అయితే ఎట్టకేలకు బలం మొత్తం తెచ్చుకొని ఒక్కసారిగా గట్టిగా అరవడంతో వాళ్ళ పిన్ అయితే అక్కడికి వచ్చారనమాట. సో ఎవరింట్లో అయినా ఇలాంటి ఒక సిచ్యువేషన్ చూడగానే పెద్ద అయినని కూడా చూడకుండా గట్టిగా తిడతారనమాట, పక్కాగా తిట్టాలి కూడా. ఇలా పిన్ని వాళ్ళు చేసిన పని చూసినట్లయితే ఏం మనుషులు రా బాబు అని అనిపిస్తుంది అనమాట. ఏం చేశారని మనం మాట్లాడుకున్నట్లయితే, ఆ పాపని బెదిరించారనమాట. ఈ విషయం బయటకి ఎక్కడికి చెప్పుకో అని చెప్పేసి బెదిరించేసి ఉంచారనమాట. అయితే ఇలాంటి ఒక ఫ్యామిలీలో ఉన్నందుకు ఆ పాప దురదృష్టం అని చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో మనకైతే తెలియదు. సో అలా బెదిరించడం వల్ల పాప వచ్చరికి చాలా భయపడిపోయింది, ఎవ్వరికి కూడా ఏం చెప్పలేదు అనమాట. అయితే వెంటనే కువైట్ కి ఒక ఫోన్ వెళ్ళింది అనమాట, మీ పాపని తీసుకెళ్ళిపోండి, మాకేం అవసరం లేదని చెప్పేసి వాళ్ళ చంద్రకళ గారు ఎవరైతే పాప వాళ్ళ అమ్మగారు ఉన్నారో సో ఆవిడ కాల్ వెళ్ళింది అనమాట. ఎక్కడి నుంచి వెళ్ళిందని మనం మాట్లాడుకున్నట్లయితే, వీళ్ళ పిన్ని గారి పేరు వచ్చేసరికి లక్ష్మి అనమాట. సో ఈవిడ నుంచి కువైట్ కి కాల్ వెళ్ళి, మీ పాపని తీసుకెళ్ళిపోండి, మాకు అక్కర్లేదని చెప్పేసి అన్నారు అనమాట. అయితే కువైట్ లో ఉన్న వాళ్ళ అమ్మగారు నాన్నగారు సర్లే మన దగ్గరికి తెచ్చి పెంచేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి వాళ్ళ అమ్మగారు అయితే వచ్చారనమాట ఇండియాకి. మీరు అనుకోవచ్చు పాపని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళడం ముందే తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి, బట్ కువైట్ లో సిచ్యువేషన్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. ఆర్థిక స్తోమత కూడా ప్రాపర్ గా లేదు కాబట్టి పాపను అక్కడ పెంచే సిచ్యువేషన్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి అనమాట. సర్లే ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళ అమ్మగారు అయితే ఇండియాకి వెళ్ళారు. ఇండియాకి వెళ్ళిన తర్వాత పాపను అడుగుతున్నారు, ఏమైంది చెప్పు అని అంటే పాప ఏం చెప్పలేదు ఫస్ట్. అయితే గట్టిగా బెదిరించేసరికి పాప అయితే ఓపెన్ అయింది అనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో తాత ఇలా చేశాడు అండ్ ఆల్సో పిన్ని కూడా ఎవరికి చెప్పొద్దని చెప్పేసి చాలా బెదిరించిందని చెప్పేసి పాప అయితే వాళ్ళ అమ్మకి చెప్పింది. అయితే వెంటనే వాళ్ళ అమ్మగారు వాళ్ళ హస్బెండ్ గారికి ఎవరైతే కువైట్ ప్రసాద్ గారు ఉన్నారో సో ఆయనకి కాల్ చేసేసి ఇలా జరిగింది, ఏం చేయమంటారు అంటే, మనం ఫస్ట్ చట్ట ప్రకారం ప్రొసీడ్ అవుతాం, సో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వని అన్నారనమాట ఆయన కువైట్ ప్రసాద్ గారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందని మనం చూసుకున్నట్లయితే, లక్ష్మి అండ్ రమణ ఎవరైతే వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ వాళ్ళిద్దరు పేర్లు అవి, సో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి గట్టిగా మందలించేసి అయితే పంపించారనమాట. అంటే పైన జస్ట్ ఇలా చేయకూడదు, ఇలా చేయొచ్చు అది అని చెప్పేసి పంపించారనమాట. అయితే పేరెంట్స్ కి ఏం అర్థం కాలేదనమాట. అసలు ఆ పాప ఏజ్ వచ్చేసరికి చాలా చిన్నది, 11 years 12 years ఉంటాయి. సో ఆ తాత ఏజ్ వచ్చేసరికి చాలా పెద్దదనమాట, ఒక 60 years అలా ఉంటాయి అనమాట. సో అలాంటి ఒక వ్యక్తి వచ్చేసి ఇలా బిహేవ్ చేస్తుంటే పైన తడి పొడిగా మందలించేసి పంపించడం ఏంటని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు అనమాట. చాలా బాధపడ్డారు కూడా. అప్పుడు
అయితే ఇక్కడ ప్రసాద్ గారికి చాలా బాధేసింది అనమాట. ఎందుకనేసి అంటే వాళ్ళ కూతురికి ఇంత దారుణం జరిగింది. ఆ నైట్ టైం పడుకున్నప్పుడు వచ్చి నోరు నొక్కేసి ఇవంతా చేశాడనమాట వాళ్ళ తాతగారు, ఎవరు ఓన్ తాత. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా పోలీసులు అలా తిట్టి పంపించేస్తారని చెప్పేసి అన్నారనమాట. ఎందుకనేసి అంటే ఆడి వీడియో స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, ఈ రోజు నా బిడ్డకి జరిగింది రేపు మీ బిడ్డకి జరుగుతుంది అని చెప్పేసి ఆయన అదే చెప్తున్నారు వీడియో స్టార్టింగ్ నుంచి కూడా. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ రావడం వల్ల పోలీసులు ఇలా తిట్టడం వల్ల వేరే వాళ్ళు భయపడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో పోలీసులు తిట్టకుండా ఇలాంటి కేసు పెట్టకుండా పై చెప్పేసి పంపించేస్తే ఇంకెవరికి కూడా భయం అనేది ఉండదు అనమాట. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కోసం ఆయన ఈ వీడియో చేయడం అయితే జరిగింది. నా బిడ్డకి ఈ మాదిరి జరిగిన దానికి ఒక కన్న తండ్రిగా నేను బ్రతికుండి కూడా సచ్చినట్టే లెక్క. అయితే ఇలా జరుగుతుండగా పాప వాళ్ళ పిన్ని ఎవరైతే ఉన్నారో లక్ష్మి, సో ఆవిడ వచ్చరికి అందరికీ కాల్ చేసేసి ఇలా జరిగింది మూమెంటే అండ్ ఆల్సో మేము డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేస్తాం పోలీసులు అని చెప్పేసి అంటే వాళ్ళు ఇంకా రిలేటివ్స్ అందరూ కూడా ప్రసాద్ గారికి కాల్ చేయడం మొదలు పెట్టారనమాట. అయితే ప్రసాద్ గారు అప్పటికే చాలా బాధగా ఉన్నారనమాట ఆ పాపకి జరిగిన సిచ్యువేషన్. సో అలాంటి టైంలో రిలేటివ్స్ కాల్ చేసి ఏంటి ఇలా జరిగింది, ఆ డబ్బులు వదిలించుకున్నారు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. అయితే ప్రసాద్ గారికి ఇంకా కోపం వచ్చేసి ఇంకా ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్ట్రైక్ అయిపోతుంది అన్న టైంలో ఇంకొకసారి వెళ్ళు నువ్వు మళ్ళీ వెళ్ళని చెప్పేసి చంద్రకళ గారిని మళ్ళీ పోలీస్ స్టేషన్కి అయితే పంపించారనమాట. సో అలా వెళ్ళని చంద్రకళ గారు అడిగారు అనమాట, ఏంటి సార్ డబ్బులు ఇచ్చేసి వదిలేస్తున్నారు అని అంటే అది ఇది ఏం లేదని చెప్పేసి పంపించారు. సో ఇక్కడ ప్రసాద్ గారు చంద్రకళ గారు స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేస్తుంటే ఇంకోవైపు వచ్చేసరికి లక్ష్మి గారు అలా స్టోరీ ఇంకోలా రన్ అవుతుంది అనమాట. అయితే చంద్రకళ గారు అలా అడిగేసి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాగానే పోలీసుల నుంచి కాల్ వెళ్ళింది అనమాట. ఎవరికి? లక్ష్మి గారికి. ఎందుకు మీరు అలా చెప్తున్నారు, లంచం తీసుకున్నామని ఎందుకు చెప్తున్నారు అది ఇది అని చెప్పేసి పోలీసులు అయితే తిట్టారనమాట. తిట్టడం వల్ల ఆవిడ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది. సూసైడ్ అటెంప్ట్ అంటే పురుగుల మంది తాగేస్తాను అది అనేసి అంటే మళ్ళీ పోలీసులు చంద్రకళ గారికి కాల్ చేసి తిట్టారనమాట. మీ వల్ల ఆవిడ సూసైడ్ చేసుకుంటా అంటుంది అది ఇది అని చెప్పేసి అంటే చంద్రకళ గారికి భయపడిపోయారు అనమాట. నా వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అంటే అది ఇది అని చెప్పేసి. అయితే ఇక్కడ ద బ్యాంగ్ అనమాట, ఆయనకి చాలా కోపం వచ్చింది తండ్రిగా అండ్ ఆల్సో తన భర్తగా చాలా కోపం వచ్చింది అనమాట. కోపం రావడంతో ఆ రోజు నైట్ టికెట్ బుక్ చేసుకొని వచ్చి చంపేసి వెళ్ళిపోయి వీడియో పెట్టారనమాట 2 రోజుల తర్వాత. ఆయన ఈ వీడియోలో ఏం చెప్తున్నారు అనేసి అంటే నేను చట్ట ప్రకారమే వెళ్ళాను కానీ నాకు చట్ట ప్రకారం న్యాయం జరగలేదు, సో అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది. ఈ వీడియో వచ్చరికి మాక్సిమం యూట్యూబ్ ఛానల్స్ లో పోస్ట్ చేయండి అండ్ ఆల్సో రాజకీయ నాయకులకి సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా సీఎం గారికి కూడా రీచ్ అవ్వాలి ఈ వీడియో అని చెప్పేసి ఆయన అయితే మనవి చేసుకున్నారు. ఆయన మెయిన్ గా ఈ వీడియో చేసింది వచ్చరికి ఒకటి వాళ్ళ కూతురు కోసం అండ్ రెండోసరికి ఇంకెవరికి ఇలా జరగకుండా ఉండడం కోసం అండ్ మూడోసరికి పోలీసులు చట్టం వచ్చరికి ఓన్లీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రియాక్ట్ అవుతున్నారు, అంటే మానవ ప్రాణాలు పోయిన తర్వాత రియాక్ట్ అవుతున్నారు, పోకముందు ఏం రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి చేశారనమాట ఆయన. సో ఇది కువైట్ ప్రసాద్ గారి స్టోరీ అనమాట. ఇది కువైట్ ప్రసాద్ గారి సైడ్. పోలీసులు వచ్చరికి ఏమంటున్నారని అంటే ఆ రోజు మాకు అసలు కంప్లైంట్ రాలేదు, జస్ట్ వాళ్ళ కూతురు హాస్టల్లో జాయిన్ చేస్తున్నాం అండ్ ఆల్సో ఫ్యామిలీ నుంచి ఏవో థ్రెట్స్ ఉన్నాయి సో వాళ్ళు బెదిరించమని చెప్పారు. అందుకే ఆ కుటుంబ కలహాలు ఉన్నాయని చెప్పేసి ఆవిడ చెప్పిన అరగంటలోనే వాళ్ళ పిన్ని వాళ్ళ ఫ్యామిలీని అంతా కాల్ చేసి పిలిపించేసి బెదిరించేసి పంపిస్తాం. సో వాళ్ళైతే ఇలా చేశారని చెప్పుంటే మేము ముందే పోర్స్ యాక్ట్ కింద వాళ్ళని జైల్లో వేసేవాళ్ళం కదా పెద్ద ఆయన అయితే అన్నారనమాట పోలీస్. సో పోలీస్ సైడ్ వచ్చరికి ఇలా జరిగింది అనమాట అండ్ ఆల్సో ప్రసాద్ గారి సైడ్ వచ్చేసరికి ఇలా జరిగింది అనమాట. సో ఎవరిది న్యాయం అని మీరు అనుకుంటున్నారు? మనవరాల వయసు ఉన్న ఒక పాపని ఇంత దారుణంగా చూడడం వల్ల వాళ్ళ తండ్రి చేసిన పనికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఈ ఇష్యూ ఓన్లీ కువైట్ ప్రసాద్ గారి ఇంట్లోనే కాదు, చాలా ఇళ్లలో అయితే జరుగుతుంది అనమాట. బట్ వాళ్ళకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియట్లేదు. సో ఇలాంటి థాట్స్ వాళ్ళకి ఎలా వస్తాయి కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇలాంటి మూవీస్ కూడా చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నాగ చైతన్య గారి లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. సో అలాంటి అది కూడా సేమ్ ఇలాంటి స్టోరీ. సో ఒక ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసే పనులకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బిహేవ్ చేసే విధానాలకి బయటికి చెప్పలేక తనలో తాను దాచుకోలేక చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట చాలా మంది వరకు. సో బెటర్ మీకు ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి ఇవి నేర్పించండి. అవి నేర్పించడం వల్ల వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళకి బ్యాడ్ టచ్ అనిపిస్తే వచ్చి చెప్పే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. ఏం చెప్పకుండా వాళ్ళలో వాళ్ళు కుమిలిపోయే బదులు చెప్తే కొంచెమైనా న్యాయం జరిగే స్కోప్ ఉంటుంది కదా. సో అందుకోసమైనా మీరు అవి నేర్పించండి, గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి అని చెప్పేసి. ఒకవైపు కువైట్ ప్రసాద్ గారు ఎలా చేస్తే ఒకవైపు పోలీసులు వాళ్ళు వచ్చేసరికి ఆయన యూట్యూబర్ అతి తెలివి ప్రదర్శించారు. ఇన్ఫాక్ట్ ఆయనకి నిజంగానే అలా జరుగున్నట్లయితే ఆయనకి ఇండియాకి రాగానే ఫస్ట్ పోలీసులు మీట్ అయ్యి చెప్పాలి, అంతేగాని వెళ్ళి చంపేయడం ఏంటి అని చెప్పేసి పోలీసులు మాట్లాడుతున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇంతవరకు చూసారంటే నా వీడియోస్ మీ వరకు వస్తున్నాయి అండ్ ఆల్సో మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాయి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నాయి, మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఇస్తున్నాయి అనమాట. అయితే ఈ రోజులాగా రేపు ఉండకూడదని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్ అయితే బిల్డ్ చేస్తున్నాయి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంక ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి అనమాట. ప్రతి దాని మీద కూడా మన వాయిస్ ఉంటుంది. సో అది వీడియోకి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.